వర్షం. ఆ పేరు వినగానే మనలో చాలామందికి ఎన్నో జ్ఞాపకాలు, అనుభూతులు గుర్తొస్తాయి కదా. ఆ మట్టి వాసన, ఆ చల్లని గాలి, ఆ చినుకుల సవ్వడి అద్భుతం. అలాంటి ఒక అద్భుతమైన అనుభూతిని అక్షరాల్లో బంధించిన ఒక గొప్ప కవిత గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే సుమిత్రానందన్ పంత్ గారు రాసిన బరస్తే బాదల్. ప్రకృతిని ఇష్టపడే ప్రతి ఒక్కరి మనసుని హత్తుకునే కవిత ఇది. ఈ మాట ఎంత నిజమో కదా. మనందరి మనసులో మాట కూడా ఇదే. పిల్లలైనా పెద్దలైనా ఆకాశం నల్లగా మారి మొదటి చినుకు నేలను తాకినప్పుడు కలిగే ఆ సంతోషం అదో ప్రత్యేకమైన ఫీలింగ్. కవి సుమిత్రానందన్ పంత్ కూడా మనల్ని సరిగ్గా అదే అనుభూతిలోకి తీసుకెళ్లేందుకు ఈ కవిత ద్వారా ఆహ్వానిస్తున్నారు. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా ఈ కవితను సృష్టించిన ప్రకృతి కవి గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వర్షం సృష్టించే సంగీతంలో మునిగిపోదాం. ఆ సంగీతానికి ప్రకృతిలోని జీవరాశులు ఎలా స్పందిస్తాయో విందాం. ఆపై వర్షపు స్పర్శతో మేల్కొన్న ప్రపంచాన్ని అనుభూతి చెందుదాం. ఇక చివరిగా కవి మనకు అందించే ఒక అందమైన ఆకాంక్షతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఓకే, మొదలు పెడదాం. మన మొదటి భాగం ప్రకృతి కవి. ఏ కవితకైనా ప్రాణం పోసేది కవి యొక్క హృదయం. కాబట్టి బరస్తే బాదల్లోని భావాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ముందు దాన్ని సృష్టించిన సుమిత్రానందన్ పంత్ గారి గురించి మనం కాస్త తెలుసుకోవాలి. ఆయన కథ 1900 సంవత్సరంలో మొదలవుతుంది. హిమాలయాల పక్కనే ఉన్న కౌసాని అనే ఒక అందమైన గ్రామంలో ఆయన పుట్టారు. అంటే ప్రకృతితో ఆయనకున్న బంధం పుట్టుకతోనే మొదలైందనమాట. ఆయన ప్రతిభ ఎంత గొప్పదంటే కేవలం 7 ఏళ్ల వయసులోనే స్కూల్లో తన కవిత్వానికి అవార్డు అందుకున్నారు. ఇక ఆయన సాహిత్య ప్రయాణంలో ఒక మైలురాయి 1968 ఆయన రాసిన చిదంబర అనే కావ్యానికి మన దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది. 1977లో ఆయన మనల్ని విడిచి వెళ్లినా ఆయన అక్షరాలు ప్రకృతి ఉన్నంతకాలం బతికే ఉంటాయి. ఆయనకు ఒక ప్రత్యేకమైన బిరుదుంది. ఆయన్ని ప్రకృతికే బేజోడ్ కవి అంటారు. అంటే ఏంటి అంటే ప్రకృతిని వర్ణించడంలో ఆయనకు ఆయనే సాటి, ఇంకెవ్వరూ లేరన్నమాట. చెట్లు, మేఘాలు, వర్షం వీటన్నిటికీ ఆయన తన పదాలతో ప్రాణం పోశారు. అయితే ఈ కవిత కేవలం వర్షం గురించి వర్ణించడానికేనా? అస్సలు కాదు. దీని వెనుకొక పెద్ద ఉద్దేశమే ఉంది. పంత్ గారు తన కవిత్వం ద్వారా మనలో ప్రకృతి మీద ప్రేమను పెంచాలనుకున్నారు. దాని అందాన్ని చూసి ఆస్వాదించేలా చేయాలనుకున్నారు. ఆ అనుభూతితో మనకు ఆనందాన్నివ్వాలనుకున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇంతగా ఇష్టపడే ఈ ప్రకృతిని కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తినివ్వడమే ఈ కవిత అసలైన లక్ష్యం. సరే, ఇక అసలు విషయానికొద్దాం. కవితలోకి అడుగు పెడదాం. మన రెండో భాగం వర్షపు సంగీతం. మొదటి చరణంలో కవి సృష్టించిన ఆ సంగీత ప్రపంచాన్ని విందాం. వినండి ఆ పదాలని. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 గిర్తి బూందే తరువం సే ఛన్కే. చూసారా, ఈ పదాలు చదువుతుంటేనే మనకు ఆ వర్షం శబ్దం వినిపిస్తున్నట్టు లేదు. ఆ లయ మనల్ని నేరుగా ఆ వాన జల్లు కింద నిలబెడుతుంది. కవిగారు ఇక్కడ మామూలుగా రాయలేదు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చారన్నమాట. ప్రతి శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఝం ఝం అనగానే ఆకాశం నుంచి కుండ పోతగా బలంగా పడుతున్న వాన గుర్తొస్తుంది. ఛం ఛం అనగానే ఆ చెట్ల ఆకుల మీద నుంచి నెమ్మదిగా జారుతున్న ఆ సున్నితమైన చినుకుల చప్పుడు వినిపిస్తుంది. ఇక ఛం ఛం ఆ మేఘాల గుండెల్లోంచి వచ్చే ప్రకాశవంతమైన మెరుపు మన కళ్ల ముందు మెరుస్తుంది. వర్షం పడే ముందు వాతావరణం ఎలా మారిపోతుందో మనకు తెలుసు కదా. ఆ నల్లని మేఘాలు కమ్మేసి పగలే చీకటి పడ్డట్టయిపోతుంది. అలాంటి వాతావరణంలో మనస్సు పగటి కలలు కనడం మొదలు పెడుతుందని కవి అంటారు. అంటే బయట వాతావరణం మన లోపలి మనస్సుని ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతున్నారన్నమాట. సరే, వర్షం శబ్దాలు విన్నాం. ఇప్పుడు ఆ వర్షానికి స్పందిస్తున్న ప్రకృతిలోని ఇతర జీవుల పాటలు విందాం. మన మూడో భాగం ప్రకృతి బృందగానం. దాదు టర్టర్ కర్తే జిల్లి బజ్తీ ఝన్ ఝన్, మ్యావ్ మ్యావ్ రే మోర్, పియూ పియూ చాతక్కే గన్. ఇది వింటుంటే ఒక ఆర్కెస్ట్రాలా లేదు? ఆ వర్షంలో ప్రాణం పోసుకున్న ప్రకృతి మొత్తం కలిసి మన చుట్టూ చేరి పాడుతున్నట్టనిపిస్తుంది. చూడండి, టర్టర్ అని కప్పలు, ఝన్ఝన్ అని కీచురాళ్లు, మ్యావ్ మ్యావ్ అని నెమళ్ళు, పియూ పియూ అని చాతక పక్షులు ఒకదాని తరువాత ఒకటే. సోన్బాలకనే పక్షులైతే ఆనందంతో కేకలు వేస్తాయట. చివరికి ఆకాశంలో మేఘాలు కూడా ఘుమడ్ఘుమడని గర్జిస్తాయి. ఇదంతా ఒక అద్భుతమైన సంగీత కచేరీలా ఉంది కదూ. ఇప్పటిదాకా శబ్దాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు స్పర్శ గురించి, అంటే ఫీలింగ్ గురించి. వర్షం మన శరీరాన్ని, ఈ భూమిని తాకినప్పుడు కలిగే ఆ అనుభూతిని కవి ఎలా వర్ణించారో చూద్దాం. రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్, రోమ్ సిహర్ ఉఠ్తే ఛూతేవే భీతర్ అంతర్. ఆ వర్షపు చినుకులు మన మీద పడినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది కదా, దాన్నే రోమ్ సిహర్ ఉఠ్తే అంటారు. అంటే రోమాలు నిక్కబొడుచుకోవడం. ఆ చినుకులు మనల్ని పైపైన కాదు, మనసు లోపలెక్కడో తాకినట్టుంటుందని కవి అంటారు. ఎంత గొప్ప అనుభూతి. ఆ రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అనేది కేవలం శబ్దం కాదట. కవి దృష్టిలో ఆ వర్షపు చినుకులు మనతో ఏదో రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి. మనల్ని తాకినప్పుడు ఆ సందేశాన్ని మన చెవిలో ఊదుతున్నట్టు, ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్లు అనమాట.
ఇప్పుడు ఈ కవితలో ఉన్న ఒక అద్భుతమైన పోలిక గురించి మాట్లాడుకుందాం. బహుశా ఇదే ఈ కవితకు ప్రాణం. వర్షం మనల్ని తాకితే మనకు గూస్బంప్స్ వస్తాయి. సరే, మరి భూమికి? కవి ఏమంటున్నారంటే, వర్షం భూమిని తాకినప్పుడు చిన్న చిన్న గడ్డిపోచలు మొలుస్తాయి గదా, అవే భూమికొచ్చే గూస్బంప్స్ అట. వావ్! మనిషికి భూమికి మధ్యున్న ఆ బంధాన్ని ఇంతకంటే అందంగా ఎవరైనా చెప్పగలరా? ఇక మనం కవితలో చివరి భాగానికి, మన 5వ విభాగానికి వచ్చేశాం. ఈ వర్షపు సంబరంలో పాల్గొనమని కవి మనల్ని ఎలా పిలుస్తున్నారో చూద్దాం. పకడు వారికి ధార్ ఝూల్తా హే మేరా మన్, आओ रे सब मुझे घेर कर गाओ सावन. నా మనసు ఆ వర్షపు ధారను పట్టుకొని ఊయల ఊగుతోంది. రండి, మీరందరూ నాతో చేరి ఈ శ్రావణమాసపు పాట పాడుదాం అని మనందర్నీ పిలుస్తున్నారు. ఇది కవిత్వం కాదు, ఒక పండుగకు పిలుపు. అంటే ఏం చేయమంటున్నారు? సింపుల్. ఆ వర్షపు ధారల్ని పట్టుకోమంటున్నారు, అందరం కలిసి పండగ చేసుకోమంటున్నారు, శ్రావణమాసపు పాటలు పాడుతూ ఇంద్రధనుస్సు అనే ఊయలలో కలిసి ఊగమంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతితో కలిసిపోయి ఆనందంగా గడపమంటున్నారు. సో చివరిగా కవి కోరుకునేదే ఒక్కటే, మనసుకి ఇంత సంతోషాన్నిచ్చే, ప్రకృతికి ప్రాణం పోసే ఈ అందమైన శ్రావణమాసం, ఈ వర్షపు సంబరం మన జీవితాల్లోకి మళ్లీ మళ్లీ వస్తూనే ఉండాలి. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే నిలిచిపోవాలన్నదే ఆయన ప్రగాఢమైన కోరిక. పంతగారు ఇంత అందంగా వర్ణించిన ఈ ప్రకృతి, ఈ అనుభూతులు మన తర్వాత తరాలకు కూడా ఇలాగే అందాలంటే మనం ఏం చెయ్యాలి? ఈ కవిత మన ముందు ఉంచే అతి ముఖ్యమైన ప్రశ్న ఇదే. మనమంతా కలిసి ఈ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.